ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు. పొంగులేటి అంటాడే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టల. మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్త నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా. పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూములో అధికారులు పెట్టినరు, తప్పైంది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని ఇక. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టిన వాళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22A పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? కాగితాలు పెట్టుండ్రి, దరఖాస్తులు పెట్టుండ్రి, టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి. ఆ టోల్ ఫ్రీ సంగతి ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, మహేందరా శివ చెప్పిండు. నీ ఇలా పొద్దున కూడా మా ఎరోల సీన్ ఫోన్ కలుపుతుండే నాకు రాంగ కార్లు. అన్న నిన్నటి నుంచి కొడుతున్నానే, ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా, ఇప్పటికీ కాల్ వెయిటింగే ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిర్రు. అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నంబర్ పెట్టేవాడు ఎత్తాలనా వద్దా, రాసుకోవాలనా వద్దా? రాత్రి నుంచి పొద్దుగాల దాకా ఇప్పుడు కూడా బాబు మన ముందు ఫోన్లో కొట్టి చూపించిండు, నంబర్ ఈజ్ బిజీ అంటుంది. అంటే ఎంత దగా ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు, పొంగులేటి సారీ అంటుండు. ఎవరు చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీళ్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.